హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే నేను వీడియో చేస్తున్నా. ఏం వీడియో ఏంది అని అంటే, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అన్న ఎర్నింగ్స్ వీడియోస్ చేస్తలేవు ఏంది అన్న అని. సో ఇంకా కూడా చాలా మంది కొత్త క్యాబ్లు కొనుక్కుంటే ఎట్లుంటది ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఈ వీడియో వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. టైం వచ్చేసి నైట్ 11 అవుతుంది. సో యాక్చువల్ గా నేను వాళ్ళ కోసమే చూస్తున్నా వీడియో. టైం 11:15 అవుతుంది. సో ఓలా ఊబర్ అయితే ఆన్ చేసిన. ఒకసారి రేట్లు చూడండి ఎట్లా వస్తున్నాయి. అసలు ఇది క్యాబా మరి ఇంకేంటిదా నాకైతే ఏం అర్థమైతలేదు. చూడండి, పికప్ 0.4, డ్రాప్ 3.2 కిలోమీటర్స్, 66 రూపీస్ అంట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఓలాలో కూడా చూసారు కదా, 1.2 పికప్, 6 కిలోమీటర్స్ డ్రాప్, 99 రూపీస్ సంథింగ్ ఏదో వచ్చింది. సో ఈ రకంగా అయితే ప్రైజెస్ వస్తున్నాయి. ఇది చూడండి, 3 కిలోమీటర్స్ పికప్, 11.5 డ్రాప్, 27 కిలోమీటర్స్. ఇందాక వచ్చిన బుకింగ్స్ మళ్ళీ వస్తున్నాయి. మనది ఎక్సెల్ బుకింగ్ కదా, నేను మినీ కూడా ఆన్ చేసి పెట్టినా. ఎందుకంటే మినీ రేట్లు కూడా ఎట్లా వస్తున్నాయో తెలవాలి కదా. ఇది ఆటో రేట్ కంటే చాలా దారుణం. దేవుడా, మినీ ఆఫ్ చేద్దాము, పెద్ద బుకింగ్లు ఏమన్నా వస్తాయో చూద్దాము. 59 రూపీస్, బాబ్రే బాబ్. ఇది చూడండి, 12 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ 12.6, పికప్ 2 కిలోమీటర్స్, టోటల్ 15 కిలోమీటర్స్, 167 రూపీస్. 10 రూపీస్ లెక్కిస్తున్నాడు. కొన్ని బుకింగ్లు అవి కూడా ఇవ్వట్లేదు. कितना लोग है? कितना लोग है? 8 नहीं आता. 6 लोग का है. नहीं 8 लोग का नहीं है. और कैंसिल कर लो. 8 नहीं होगा. 6 लोग बैठने का गाड़ी, 8 लोग कैसा बैठते? अरे आलू दालो डोरो 8 మంది ఉన్నారు. జంగేరా పని చెప్పి 8 మంది అన్న. 8 మంది ఎక్కడ కూర్చుంటారు అన్న? సార్ ఈ రేట్లు చూడండి, అరే ఎంత దారుణంగా వస్తున్నాయి అంటే. లేక ఒక ట్రిప్ తీసుకుంటే అది చూసిరు కదా, ఎక్సెల్ బుక్ చేసిరు, 8 మంది ఉన్నారన్న. చూడండి రేట్లు చూడండి ఒకసారి. కొత్త క్యాబ్ కొనుక్కుంటా అనుకునే వాళ్ళకి, అండ్ ఇంకోటి వేరే ఏదైనా బిజినెస్ చేసుకుంటే క్యాబ్లో ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంది పరిస్థితి అనేది. వీడియో లాస్ట్ దాకా చూస్తే కూడా మీకే అర్థమవుతుంది. టైం చూసిరా, 12:03 అవుతుంది. ఆల్మోస్ట్ దగ్గర 10 మినిట్స్ తక్కువ 1 అవర్ అవుతుంది. ఒక్క బుకింగ్ కూడా కొట్టలేదు. వస్తున్నాయి బుకింగ్స్, కానీ రేట్లు 5 కిలోమీటర్లు డ్రాపు, 4 కిలోమీటర్లు పికప్, అన్ని కలిపి 9 కిలోమీటర్లు. చూడండి, 10 కిలోమీటర్లు మొత్తం 11 కిలోమీటర్లకు 104 రూపాయలు. చూడండి, 11 కిలోమీటర్లు 13 కిలోమీటర్లకు 122 రూపాయలు. మళ్ళీ దీనిలోంచి ఇంకా 5%. ఎక్సెల్ బుకింగ్ చూడరు ఒకసారి. అరే బాప్రే, 147 రూపీస్ అట. పికప్ 3 కిలోమీటర్స్, డ్రాప్ 5 కిలోమీటర్స్. అందుకే కంటిన్యూగా రికార్డ్ చేస్తూనే ఉన్నా. అంతకుముందు నేను బ్లాగ్స్ అంటే ఎర్నింగ్ వీడియోస్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసిన బుకింగ్, డ్రాప్ చేసింది అంతే చూపించిన తప్ప ఎన్ని బుకింగ్లు వస్తున్నాయి, రేట్లు ఎట్లు వస్తున్నాయి అని చెప్పి చూపించలే. సో ఇప్పుడు చూడరు, మీకే అర్థమవుతుంది. 17.5 కిలోమీటర్లకు 220. ఇది చూడండి, 6 కిలోమీటర్ల డ్రాప్, పికప్ 10 కిలోమీటర్లకి 124 రూపాయలు. ఇంకోటి ఇది ఇందాక వచ్చిందే ఊబర్ది చూడరు, 3.4 పికప్, 7.4 డ్రాప్, టోటల్ 11 కిలోమీటర్స్. ఇందాక ఎక్సెల్ బుకింగ్ క్యాన్సిలేషన్ 30 రూపాయలు వచ్చింది. చూడండి, 11:41 వచ్చిన
బుకింగ్ వస్తున్నాయి, ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి అమ్మ జీవితం. మళ్ళొకటి 8 కిలోమీటర్లు 86 రూపాయలు. మళ్ళొకటి టైం చూస్తారు కదా పైన, నేను ఎడిట్ చేసింది ఏం లేదు, కంటిన్యూ వచ్చిన బుకింగ్స్ అన్నీ కంటిన్యూగా పెడుతున్నా రేట్లు. అంటే ఏదో ఒకటి 2 బుకింగ్లు అంటే చలో వీడియో కోసం నేను వ్యూస్ కోసం చేస్తున్నా అనుకోవచ్చు, కానీ ఇన్ని బుకింగ్స్ వస్తున్నాయి మీరే చూస్తారు. అండ్ ఇంకోటి మన డ్రైవర్లు కూడా కామెంట్ చేయరి ఏంటి పరిస్థితి, నిజమేనా కాదా నేను చేస్తున్నది. ఎందుకంటే కొత్త కొనుక్కున్న వాళ్ళకు మీరు ఇది ఒక రకంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది అని నాదొక ఉద్దేశం. సో ప్లీజ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో నేను ఇలాంటి అంటే ఎడ్యుకేట్ చేసే వీడియోలే చేస్తూ ఉంటా. సో మన ఛానల్లో ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి అవే ఉన్నాయి. బిజినెస్ ఉన్నప్పుడు ఉంది అని చెప్పినా, లేనప్పుడు లేదని చెప్తున్నా, బుకింగ్స్ ఎట్లున్నాయి ఏంది, దాని పరిస్థితి ఏంది. సో మీరు చూస్తూనే ఉన్నారు వీడియోలలో, మన వీడియోలో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. 1 అవర్లో ఎన్ని బుకింగ్స్ వచ్చినాయి. ఇంకా చాలా బుకింగ్స్ వీడియో తీయడం ఆపేసిన, ఎందుకంటే వేరే ఫోన్ వచ్చింది. సో ఇదే ఫోన్తో షూట్ చేస్తా కాబట్టి సో ఆ కాల్ మాట్లాడుతున్నా. సో చూసిరు కదా ఫైనల్గా, ఇగో ఇది సంగతి. పరిస్థితి అయితే దారుణం ఉంది. అసలు ఇట్లా కావడానికి కారణం ఏంది అనేది ఒక మనం 2 నిమిషాల్లో మాట్లాడుకుంటే, నేను చెప్పేది కరెక్టో కాదో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఆఫ్లైన్ అయితే చేసేస్తున్నా. ఇంకా ఇది మస్తు అయిపోయింది. ఇది మనతోని కాదు, దందా చేసుడు. ఇలాంటివి చేసే కన్నా ఎవరి దగ్గర డ్రైవర్ డ్యూటీ చేసుకున్నది బెటర్ అన్న ఒక ఒపీనియన్. ఆఫ్లైన్ కూడా చేసేస్తున్నా. సో ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే, మనకు మెయిన్గా ఈ ర్యాపిడో బైక్లు వచ్చినాయి. అండ్ దానికి తోడు ఈ అదర్ స్టేట్ వెహికల్స్ కూడా చాలా దారుణంగా విపరీతంగా తిరుగుతున్నాయి ఐటీ కంపెనీలో. అండ్ అట్లనే ఓలా ఊబర్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఓలా ఊబర్లో నడపడం కోసమే సపరేట్గా కార్లు కొనుక్కొని హైదరాబాద్కు వస్తున్నారు. సో బ్రదర్, అదర్ స్టేట్ వెహికల్ వాళ్ళకు కూడా నేను కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. అది మీ మంచి కోసమే. మీరేదో అక్కడి నుంచి వస్తున్నందుకు పోవాలి, మీరంటే మీ ద్వేషము ఇట్లాంటివి అయితే కాదు. సో మెయిన్ ఏంటంటే, ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయినాయో, సో అప్పటి నుంచి అదర్ స్టేట్ డివైడ్ అయిపోయినట్టే. సో దానికి ఇప్పుడు తెలంగాణ ఆర్టీఏ గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆర్టీఏ ఆఫీస్ వాళ్ళు అదర్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్స్ ని లోకల్లో తిరగడానికి ఛాన్స్ లేదు. అండ్ అట్లనే లోకల్ బిజినెస్ చేయడానికి అయితే ఇంకా అసలు పర్మిషన్ లేదని చెప్పి కూడా చాలా సార్లు చాలా వీడియోలో కూడా ఆర్టీఏ ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పారు. సో మీరు అదేది వినకుండా మేము ఇట్లనే నడుపుతాం, పట్టినప్పుడు చూద్దాంలే అనుకుంటే మాత్రం, పట్టినప్పుడు మాత్రం ఒకవేళ వెహికల్ ని పట్టుకున్నప్పుడు మాత్రం లక్షల్లో మాత్రం ఫైన్లు అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. అవి కట్టకపోతే మాత్రం వెహికల్ అయితే అక్కడే ఆర్టీఏ ఆఫీస్లోనే పెట్టి సీజ్ చేసినట్టు అక్కడే పెట్టేస్తారు. సో ఆలోచించుకోండి. మీరు కూడా తోటి డ్రైవర్స్ కాబట్టి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, అర్థం చేసుకోండి. అక్కడ నుంచి నాట్ ఓన్లీ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఒడిస్సా, ఈ స్టేట్ వెహికల్స్ నుంచి అంటే ఈ స్టేట్ నుంచి చాలా వెహికల్స్ అయితే వచ్చి హైదరాబాద్ లో లోకల్ గా బిజినెస్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడికంటే బెటర్ బిజినెస్ అదర్ స్టేట్ లో చాలా ఉంది. కర్ణాటకలో ఉంది, బీహార్ లో ఉంది, బీహార్ మీన్స్ పాట్నాలో ఉంది. సో మీరు అవన్నీ వదులుకొని ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుకుంటా, ఇక్కడ లోకల్ మన డ్రైవర్లతోని కూడా మీరు చాలా సఫర్ అవ్వకుండా, వాళ్ళు వద్దని చెప్పడం, మీరు అట్లనే నడపడం, నేను ఇట్లనే నడిపిస్తా, ఇలాంటి ఛాలెంజెస్ కు పోయి రిస్క్ తీసుకోకండి నా ఒక ఉద్దేశం. సో ఇలాంటి వాటి వల్ల కూడా బిజినెస్ డౌన్ అయిపోయింది.
అండ్ ఇంకోటి ఈ ఓలా ఊబర్ వాళ్ళకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమైందంటే వాళ్ళు మనకు ఇన్ని సంవత్సరాలు బిజినెస్ చూపించిర్రు, ఆశలు పెట్టించిర్రు. వాళ్ళు మనన్నే ఎరగా వాడుకున్నారు. ఎట్లా అంటే నేను ఫస్ట్ వెహికల్ కొనుక్కున్నాను అనుకో, బిజినెస్ అయిందనుకో, ఆటోమేటిక్గా నా దగ్గర ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ ఎవడైనా ఖాళీగా ఉన్నాడు అంటే వానికి మనం ఖచ్చితంగా రిఫర్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫీల్డ్లో మనకు కూడా ఫ్రెండ్ సర్కిల్, మన ఫ్రెండే కదా ఉంటాడు కదా అనే ఒక ఉద్దేశంతో కూడా చాలా మంది మన డ్రైవర్ల ఫ్రెండ్స్ని అట్లా రిఫర్ చేసుకొని చాలా మంది ఫీల్డ్కి వచ్చారు. సో వాడు ఇదే ప్లాన్ చేసిండు. ఫస్ట్ మనకు బిజినెస్ చూపించిండు. సో ఇలాంటివి ఉంటాయని చెప్పిండు. తర్వాత కమిషన్లు అంతా తీసుకున్నా కూడా మనం బిజినెస్ అయింది కాబట్టి చేసినాం. ఇప్పుడు బిజినెస్ లేదు. అండ్ ఇంకోటి రేట్లు అయితే మరీ దారుణం. అసలు ఆటో కాదు, బైక్ రేట్లు ఇస్తున్నాడు. సో ఇవన్నీ ఆలోచించుకోండి. అండ్ అట్లనే నేను చెప్పినవి కరెక్టా కాదా, మీరు కూడా అంటే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో మీరు కామెంట్ చేస్తేనే వీడియో చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నేను ఒక్కరిని చెప్పడం వల్ల కాదు. సో మీరు కామెంట్లు చేస్తే మీ కామెంట్లను చూసి కూడా వాళ్ళు రియాక్ట్ అవుతారు, కొనుక్కోవాలనుకునే ఆలోచన కూడా మానుకుంటారు. మీరు ఇది ఒక మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. సో బాయ్, నేను మీ అజయ్.